మంజుల వెంకటేశ్వర్ గారు వారికి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు కూడా ఉన్నారు. వారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఉదయం నుంచి ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. మరి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడికి రాగానే ఒక మంచి వాతావరణం అవపడ్డది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, నవ్వుకుంటున్నారు. మరి సాదరంగా ఆహ్వానించారు మీరు మమ్మల్ని. మరి దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అభ్యర్థుల మీరు వాళ్ళ మీద చూపెడుతున్న ప్రేమ అభిమానం అని నాకు అనిపిస్తుంది. అంటున్నా ఈడ వాళ్ళు ఏం చెప్పారు, ఒక్క ఓటేస్తే ఇద్దరం సేవ చేస్తామంటున్నారు. ఈ డైలాగ్ ఎక్కడ ఇలా ఈడనే ఇంటున్నాం. ఒక్క ఓటేస్తే ఇద్దరు పని చేస్తారంట. మంజుల అదే చెప్పింది. మంజుల పొద్దంశెట్టి వెంకటేశ్వర్లు అయితే జనరల్గా ఏంటంటే ఏమంటారు, గెలిపిస్తే సరే ఇక పని ఇంకోరు చేస్తామంటారు, కానీ ఈడ అట్లా లేదు, ఇద్దరు కలిసి పని చేస్తామంటారు ఈడ. సో చాలా మంచి విషయం. అట్లా గుర్రాల సంతోషి శ్రీనివాస్, అట్లే పొద్దంశెట్టి మంజుల వెంకటేశ్వర్ గారు. సో మంచి అభ్యర్థులు. సో జనరల్గా ఏంటంటే సేవ చేసే వాళ్ళే స్థానిక సంస్థలలో నిలబడాలి. అట్లాంటి సేవ చేసే వాళ్ళల్లా మొదటి వరుసలో ఉండేది ఎవరే అంటే మా సీను, గుర్రాల సీను. అందులో డౌట్ లేదు. భువనగిరి మున్సిపాలిటీలో మొదటిగా నిలబడే వ్యక్తి అంటే గుర్రాల శ్రీనివాస్. నేను గత 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అసలు ఏమొస్తుంది ఏం రాదు కాదు. ఆయన పొద్దున్న లేస్తే ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏదో సేవ చేయాలనే ఆలోచన ఓ తప్పితే ఇంకోటి కాదు. కరోనా సందర్భంగా జిల్లా మొత్తంలో బహుశా కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ ఆ ఎత్తున చేసిందంటే, సరఫరా చేసిందంటే దానికి ఓన్లీ గుర్రాల శ్రీనివాస్. సో అంతా అదే కాకుండా ఆ కరోనా సందర్భం కావచ్చు, ఒకసారి 2 సార్లు కాదు, ఇక రెగ్యులర్గా అదే పని పెట్టుకున్నాడు ఆయన. కొందరు ఏం చేసారు, సరే సేవ కూరగాయలు అదో ఇది ఒకసారి 2 సార్లు ఇచ్చారు, ఫోటో దిగి పత్రికలకు ఇవ్వడం, సరే అది కూడా సేవనే. ఈయనైతే ప్రతి రోజు అదే పని పెట్టుకున్నాడు. ఆ కరోనా సందర్భంగా 2 నెలలు అయితే మొత్తం అదే పెట్టుకున్నాడు. సో అంటే అది ఆయన బ్లడ్లో ఉన్నది ఒక సేవ చేయాలనే ఆలోచన తప్పన ఉన్నటువంటి వ్యక్తి గుర్రాల శ్రీనివాస్. ఇప్పుడు మనం నిలబడుతున్న ఈ మండపం, వినాయక మండపానికి కూడా ఇవన్నీ నువ్వే వేయించినావు కదా సీను. ఇట్లాంటి 4-5 వేయించుండు. వస్తుంటే ఆడ హెచ్టీ లైన్, హైటెన్షన్ లైన్ ఉండే, దానికి సంబంధించి 2.5-3 లక్షల ఖర్చు పెట్టుకొని ఆ హెచ్టీ లైన్ కూడా రిజర్వేషన్ ఏమొస్తుందో తెలియదు, నాకు టికెట్ వస్తుందో తెలియదు, నేను నిలబడుతున్నో లేదో కూడా తెలియదు. తెలియకుండా అయినా కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ గుళ్ళకు సంబంధించింది కూడా చాలా కార్యక్రమాలు చేసిన వ్యక్తి గుర్రాల శ్రీనివాస్. ఇది సో మంచి అభ్యర్థి మీకున్నాడు. సీసీ కెమెరాలకు 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే ఇక నేనే 10 లక్షలు పెట్టమంటే నేనే కొంచెం వెనక ముందు అవుతామా 10 లక్షలు అంట. ఈయన 10 లక్షలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టించిందంటే సో హ్యాట్స్ ఆఫ్ టు గుర్రాల శ్రీనివాస్. అట్లాంటి అభ్యర్థి మీకు దొరకడం మీ అదృష్టం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. మీలాంటి ఏమంటారు ఓటర్లు కానీ ఈ ప్రాంతవాసులు కూడా ఇంతగా అభిమానించే మీరు దొరకడం కూడా ఈయన అదృష్టం. ఇది మీ మీరు అందరు కలిసి ఒక కుటుంబం లాగా ఉన్నారు, కలిసి పనిచేస్తున్న సందర్భంగా మంచి మరి వార్డు ఈ ప్రగతి నగర్ అండ్ తాతా నగర్కి సంబంధించి అభ్యర్థి బాగున్నాడు. ఇక్కడ ఓటర్లు మీరంతా కూడా మంచి కుటుంబ సభ్యులాగా ఉంటారు కాబట్టి చాలా సంతోషం. ఈ గెలుపు తథ్యం ఈ 13వ వార్డు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు.